మనకు ప్రత్యేక హోదా ఇచ్చారు. ప్రత్యేక హోదా అంటే ఏమిటి అన్నది మన కర్మ ఏమిటంటే చాలా మంది నాయకులకు కూడా సరిగ్గా తెలియదు. ప్రత్యేక హోదా అనంటే దానివల్ల జరిగే మేలేమిటి అనంటే దానివల్ల రెండు మేలు జరుగుతాయి ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే. ఒకటి, ప్రత్యేక హోదా అన్నది రాష్ట్రానికి ఇస్తే రాష్ట్రానికి ఇవాళ ప్రత్యేక హోదాలో ద్వారా గ్రాంటులు వచ్చేటివి 90% గ్రాంట్ అవుతుంది, 10% మాత్రమే లోన్ అవుతుంది. అంటే కేంద్రం ఇచ్చే డబ్బులు 90% ఉచితంగా రాష్ట్రానికి ఇస్తాయి, మళ్ళీ వెనక్కి డబ్బులు కట్టవలసిన పని లేదు. కాబట్టి రాష్ట్రానికి ఊరికనే డబ్బు ఇస్తారు కాబట్టి రాష్ట్రం బాగుపడే అవకాశం వస్తుంది. అదే ప్రత్యేక హోదా లేని రాష్ట్రం అయితే ఆ గ్రాంట్ గా ఊరికనే ఇచ్చే సొమ్ము కేవలం 30% మాత్రమే. అటువంటిది ప్రత్యేక హోదా అంటూ ఒకటి మనకిస్తే ఆ హోదా ద్వారా 90% నిధులు మనకు గ్రాంట్ గా వస్తాయి, అంటే ఊరికనే వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి ఇవాళ పోయే పరిస్థితి వస్తా ఉంది. ఇది ఒక మేలైతే రెండవ మేలు ప్రత్యేక హోదా వల్ల మనకు వచ్చే మేలు ఏమిటి అంటే రాష్ట్రాలకు పరిశ్రమలు పెట్టడం కోసం అని చెప్పి రకరకాల ప్రోత్సాహకాలు ఇస్తారు. ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ పూర్తిగా కట్టవలసిన పరిస్థితి లేకుండా పరిశ్రమలు పెట్టచ్చు. సేల్స్ ట్యాక్స్ కూడా కట్టకోకుండా పరిశ్రమలు పెట్టే పరిస్థితి వస్తుంది. ఈ రకంగా పరిశ్రమలకు ఇన్ని ప్రోత్సాహకాలు వస్తే ఉత్సాహవంతులు డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది మన రాష్ట్రానికి వస్తారు. మన రాష్ట్రంలో కూడా డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది ముందుకొచ్చి పరిశ్రమలు నెలకొల్పుతారు. ఈ పరిశ్రమలు నెలకొల్పడం వల్ల ఉద్యోగ అవకాశాలు చాలా మెరుగవుతాయి. ఉద్యోగ అవకాశాలు మెరుగు కావడమే కాకుండా ఆ ఉద్యోగాలే కాకుండా మన రాష్ట్రంలో ఆ ఉద్యోగాల వల్ల ఆ పరిశ్రమల వల్ల రాష్ట్రం అంతా కూడా బాగుపడే పరిస్థితి వస్తుంది. ఆ ప్రత్యేక హోదా అన్నది ప్రధానంగా ఈ రెండు గట్టిగా జరుగుతాయి ప్రత్యేక హోదా వల్ల.